ఈరోజు సండే స్పెషల్గా క్యాప్సికమ్ ఫ్రై చేశానండి. ఒక చిన్న టీ గ్లాసు పచ్చిశనగపప్పుని ఇలా ఒక గిన్నెలో పోసి నీళ్లు పోసి నానబెట్టాను. కనీసం 2 గంటలు నానాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్లు తీసుకొని ఒక 4 చిన్న సైజు క్యాప్సికమ్ని ఒక 3-4 నిమిషాల పాటు మాత్రమే ఉడకనిచ్చి నీళ్లు వార్చేసుకొని చల్లారనివ్వాలి. అవి చల్లారేలోపు ఈ నానబెట్టిన పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి మీరు బాగా కారం తినేవారైతే కనుక ఒక 10 కాయల వరకు వేసుకోవచ్చు. కారం తక్కువ తినేవాళ్ళైతే ఒక 6-7 కాయలు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఒక 7-8 చిన్న అల్లం ముక్కలు, తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చిశనగపప్పు కొద్దిగా నలగగానే మధ్యలో ఒక 2 చెంచాల జీలకర్ర, కొద్దిగా కరివేపాకు రబ్బులో వేసి మరి కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా పట్టుకోకూడదు. క్యాప్సికమ్ని ఇలా 2 సగాలుగా చేసుకొని ఈ పచ్చిపప్పు మసాలా ముద్దని సగం సగం ఫిల్ చేసుకోవాలి. పూర్తిగా ఫిల్ చేసి పెట్టకూడదు. ఇప్పుడు ఒక బాండీలోకి డీప్ ఫ్రైలా కాకుండా షాలో ఫ్రైకి సరిపడా నూనె తీసుకోవాలి. నూనె వేడెక్కినాక ఈ క్యాప్సికమ్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేయగానే కలబెట్టకుండా ఒక 5 నిమిషాలు సిమ్లోనే వాటిని వేగనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మెల్లగా వీటిని నిదానంగా గ్రౌండ్గా జరుపుకుంటూ ఉండాలి. వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. క్యాప్సికమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలంటే ఒక 6-7 నిమిషాలు టైం పడుతుంది. ఈలోపు ఒక బాండీలో కొద్దిగా నూనె, కొంచెం ఆవాలు, కొంచెం ఎండుమిర్చి వేసి అవి చిటపట్లాడంగానే సన్నగా పొడవుగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వేసుకొని దోరగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా దోరగా వేగినాక పసుపు, ఉప్పు, కారము, ఇందాక మిగిలిన పచ్చిపప్పు మసాలా ముద్దను కూడా వేసి అడుగంటకుండా బాగా కలబెడుతూ ఉండాలి. ఇక్కడ మా కారం ఘాటు తక్కువగా ఉంది కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ వేశాను. మీరు మీ ఉప్పు కారాన్ని బట్టి సరి చూసుకొని వేసుకోండి. క్యాప్సికమ్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే స్టవ్ కట్టేసుకొని ఈ దోరగా వేగిన ఉల్లిపాయ ముక్కల్లోకి వేసేసుకొని బోర్లించి పెట్టుకోవాలి. ఇలా బోర్లించడం వల్ల లోపల ఇంకా ఏమైనా పచ్చిదనం ఉంటే అది కూడా వేగిపోతుంది. 2 నిమిషాలు సిమ్లోనే ఉంచి వాటిని అలా వదిలేసేయాలి. క్యాప్సికమ్ ఫ్రైని ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. రెండే 2 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసుకొని వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఇలా క్యాప్సికమ్ని మొత్తం కలిపేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అన్నం అంతా దీంతోనే తినేస్తారు. ఇంకా ఇట్లా పెరుగన్నంలో కూడా దీన్ని నంచుకొని తినొచ్చు. ఇలాగా చాలా బాగుంటుంది.